నమస్తే. ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోలో మీకు ఎవరైతే నవోదయాల్లో 2026, 27 సంవత్సరానికి గాను 9వ తరగతి, అలాగే 11వ తరగతి అంటే 9థ్ క్లాస్ అండ్ 11థ్ క్లాస్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నారో, వారికి సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది ఫిబ్రవరి 7, 2026 ఉంటుంది. ఇందుకు సంబంధించి హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ విడుదలయ్యాయి. అవి ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను. 9థ్ క్లాస్‌కి సెపరేట్‌గా ఉంటుంది. అలాగే 11థ్ క్లాస్‌కి సెపరేట్‌గా ఉంటుంది. అలాగే చాలామంది కూడా ఒక వీడియో కింద కామెంట్ అయితే చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఏ విధంగా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ అనేటువంటిది. సో, దాని కింద ఎలా చేస్తున్నారంటే, సార్ మాది రిజిస్ట్రేషన్ నెంబరు కనిపించడం లేదు సార్. మాది పోయింది. సో, ఎలా చేసుకోవాలి? ఎలా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి? అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి, సో, వారి కోసం యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వారి కోసం కూడా ఎలా హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను కాబట్టి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఛానల్‌ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే గనుక మీ కింద జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. అక్కడ జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. అలాగే టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానెల్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి, సో, అది కూడా మీరు చూసారని చెప్పేసి తెలియజేసుకుంటూ, లేట్ చేయకుండా మనం ఈరోజు 9థ్ క్లాస్ అండ్ 11థ్ క్లాస్ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేటువంటిది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మరి ఎవరైతే వాళ్ళ యొక్క అప్లై చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఫర్గాట్ అయిన అంటే మర్చిపోయినారో, ఆ నెంబర్‌ని కూడా ఎలా తెలుసుకోవాలనేటువంటిది కూడా ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనకి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో వెబ్‌సైట్ లింక్ ఇచ్చాను. ఆ వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేయంగానే ఇలాగ మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు సెపరేట్‌గా 9థ్ క్లాస్‌కి అప్లై చేసుంటే 9థ్ క్లాస్ కోసం సెపరేటు, అలాగే ఇంటర్ కోసం చేస్తున్నట్లయితే ఇంటర్ కోసం సెపరేటు, అది కూడా నేను చూపిస్తాను. ఆ విధంగా మీరు చేయండి. లేదా కిందనే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లోనే సెపరేట్‌గా 9థ్ క్లాస్ కోసం సెపరేట్ లింకు, అలాగే ఇంటర్మీడియేట్ కోసం అంటే 11థ్ క్లాస్ కోసం సెపరేట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినా కూడా ఆ పలానా క్లాస్ నుంచి అయితే మీరు అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఇక్కడ మనం చూసేద్దాం. సో, ఫస్ట్ ఈ విధంగా మనం వెబ్‌సైట్‌లో వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఫస్ట్ బ్లూ లింక్ వదిలేస్తే సెకండ్ లింక్ మనం చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా! సో, 9థ్ క్లాస్‌కి సంబంధించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అడ్మిట్ కార్డ్ ఫర్ క్లాస్ 9థ్ ఎల్ఈఎస్టీ 2026 అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేస్తే మనకి 9థ్ క్లాస్ వస్తుంది. సెకండ్‌ది క్లిక్ చేస్తే చూడండి, క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ ది అడ్మిట్ కార్డ్ ఫర్ క్లాస్ 11థ్ ఎల్ఈఎస్టీ 2026 అని చెప్పేసి, సో, మిగతాది ఇక్కడ మనకి ఇచ్చారు. అదేంటంటే జార్ఖండ్ అక్కడ వాళ్ళకి అది కొంచెం లేటర్‌గా ఇష్యూ చేస్తారని ఇప్పుడు వస్తుంది. అయితే ఫస్ట్ ఇక్కడ మనం 9థ్ క్లాస్‌ది ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో, ఈ 9థ్ క్లాస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత సెపరేట్ విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చాలా లింక్స్ అయితే ఉన్నాయి. సో, మీరు అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగానే చూసుంటారు. సో, ఈ విధంగానే మీరు చూసినప్పుడు ఫస్ట్ మనం అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే ముందరే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ఒకసారి ఉన్నట్లయితే పర్వాలేదు. సో, లేని వాళ్ళు ఎలా సార్ మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలి అన్నట్లయితే గనక మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఈ విధంగా మీరు చేసినట్లయితే గనక చూడండి, క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఉంది కదా! సో, మూడోది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమడుగుతున్నారంటే క్యాండిడేట్ యొక్క నేమ్, అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అయితే నేమ్ ఇచ్చుంటారో ఆ నేము, తర్వాత ఆ క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత మదర్ నేమ్ టైప్ చేసిన తర్వాత మనకి కింద డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా కనిపిస్తుంది కదా! ఈ KHKRZ5 అని చెప్పేసి ఈ క్యాప్చా ఇచ్చేసిన తర్వాత రిఫ్రెష్, అంటే ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే రిఫ్రెష్ చేయొచ్చు. తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెర్చ్ ఫర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే గనక ఇక్కడ నుంచి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే ఆ నెంబర్‌ని నోట్ చేసుకోండి. ఇప్పుడు దీని ద్వారా మనం అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంతకుముందు మనం చూసాం కదా! ఏ విధంగా రిజిస్ట్రేషన్ నెంబరు డౌన్‌లోడ్ చేయాలని ఉంటది, తెలుసుకోవాలని కూడా ఇప్పుడు నేను చెప్పాను. సో, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే గనక చూడండి, క్లిక్ హియర్ ఫర్ క్లాస్ 9 2026 ఏదో అడ్మిట్ కార్డ్ మనకి ఇచ్చారు కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ ఫర్ క్లాస్ 9థ్ ఎల్ఈఎస్టీ 2026 డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మనకి మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా! ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక ఒక
ఇక్కడ వాల్యూ అడుగుతున్నారు. అదేంది ఇక్కడ వాల్యూ అంటే గనక చూడండి 40 ప్లస్ 43 ఎంత అవుతుంది వాల్యూ అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఈ 40 ప్లస్ 43 ఎంత అవుతుందంటే 83. సో, 83 ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసి మీరు సైన్ ఇన్ అంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేటువంటి డిస్‌ప్లే అవుతుంది. ఆ డిస్‌ప్లే అయిన తర్వాత మీరు అక్కడ నుంచి ప్రింట్ అని తీసుకుంటే గనక మీకు అడ్మిట్ కార్డ్ అనేటువంటిది డౌన్‌లోడ్ అయిపోతుంది. అది మీరు ప్రింట్ తీసుకొని ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించి కూడా మీకు ఎక్కడ అలర్ట్ చేశారు అనేటువంటిది దాంట్లో క్లియర్‌గా మనకు మెన్షన్ కూడా చేసుంటారు కాబట్టి అక్కడ పలానా స్కూల్‌కి వెళ్ళైతే మీరు రాయాల్సి ఉంటుంది. ఇది ఆఫ్‌లైన్ మోడ్‌లో అయితే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో, అందరికీ గూడా ఆల్ ది బెస్ట్. అయితే ఇప్పుడు 11థ్ క్లాస్‌కి గూడా ఎలా అని ఉంటది మీకు చూపిస్తాను. సో, లింక్స్ కూడా నేను సెపరేట్‌గా అయితే ఇస్తాను. ఇప్పుడు 11థ్ క్లాస్ కోసం చూస్తున్నట్లయితే సెకండ్ లింక్ ఉంది గదా! క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ ది అడ్మిట్ కార్డ్ ఫర్ క్లాస్ 11 2026 ఎల్ఈఎస్ అని ఉంది కదా! సో, సెకండ్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మళ్ళీ సేమ్ అలాగే వస్తుంది. సో, ఇక్కడ కూడా సేమ్ అలాగేనండి. ఎవరైతే మరి రిజిస్ట్రేషన్ నెంబర్ లేదో వాళ్ళు ఇక్కడ మూడో లింక్ క్లిక్ హియర్ టు ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా క్లిక్ చేసి అక్కడ మీ క్యాండిడేట్ యొక్క నేము, అలాగే మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే గనక సెర్చ్ ఫర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని క్లిక్ చేస్తే అక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని మీరు అది రాసుకొని మీరు ఒక చోట పెట్టుకొని మళ్ళీ ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత సో, మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేయాలి చూడండి. క్లిక్ హియర్ ఫర్ క్లాస్ 11 ఎల్ఈఎస్టీ 2026 డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మళ్ళీ ఇలా వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఇక్కడ చూడండి 80 ఏ -41 ఇలా ఉంది కదా! సో, ఈ వాల్యూ ఎంత ఉందో మీరు దానికి ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ మీరు చేసిన తర్వాత గనక సైన్ ఇన్ అంటే మీ యొక్క హాల్ టికెట్, అడ్మిట్ కార్డ్ అనేటువంటిది డిస్‌ప్లే అవుతుంది. ఆ డిస్‌ప్లే అయిన దగ్గర నుంచి అక్కడ నుంచి మీరు ప్రింట్ తీసుకొని ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి చాలామంది కూడా ఏం చదవాలి అన్నటువంటిది ఉంది కదా! సో, ప్రెజెంట్ 8థ్ క్లాస్ అంటే ఎవరైతే 9థ్ క్లాస్ రాస్తున్నారో వారు 8థ్ క్లాస్ సంబంధించిన సిలబస్సు అవి చూసుకొని వెళ్ళండి. ఇంటర్మీడియేట్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో, వాళ్ళు 10థ్ క్లాస్ ప్రెజెంట్‌గా ఏమైతే చదువుతున్నారో అవి చదువుకొని వాటి ద్వారా మనం ఇంతకుముందే సిలబస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని టాపిక్స్ కూడా ఏవొస్తాయి అనేటువంటిది కూడా ఎలా వస్తుంది పేపర్ అనేటువంటిది నేను క్లియర్‌గా అయితే మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఇంకెవరైనా చూడలేట్లేదు గనుక ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అలాగే ఇక్కడ పైన ఐ కార్డ్ రైట్ సైడ్‌లో మీకు ఐ కార్డ్ దగ్గర కూడా మీకు డిస్‌ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు అది చూసి ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఇంకా మనకు టైం అయితే చాలా ఉందండి. సో, ఫిబ్రవరి 7th 2026న ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. సో, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మంచిగా రాయండి. మీకు ఏమున్నా కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటాను. నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్న దాని కింద మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. అలాగే సోషల్ మీడియాలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క అప్డేట్స్ అనేటువంటిది పొందుతూ ఉండొచ్చు ఎప్పటికప్పుడు. అలాగే మళ్ళీ మరొక మంచి అప్డేట్ వీడియోతో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.